ఒక అందమైన తోటలో మీరా అనే చిన్న తేనెటీగ నివసించేది. ఆమె ప్రతిరోజూ సూర్యకాంతి పువ్వుల నుండి తీయని తేనె సేకరించేది. మీరా తన అమ్మ, నాన్న మరియు చిన్న తమ్ముడి కోసం మంచి తేనె తీసుకురావాలని చాలా ఆశగా ఉండేది. ఆమె చాలా శ్రమశీలురాలు మరియు ధైర్యవంతురాలు. ఒకరోజు మీరా తేనె సేకరిస్తుండగా అకస్మాత్తుగా ఆకాశం చీకటిగా మారింది. పెద్ద నల్లని మేఘాలు వచ్చి సూర్యుడిని కప్పివేశాయి. మేఘాల మధ్య ఒక భయంకరమైన రాక్షసుడు కనిపించాడు. అతను గర్జించాడు, నేను మేఘ రాక్షసుడిని. సూర్యకాంతి ఇక రాదు. సూర్యకాంతి లేకపోవడంతో అందమైన పువ్వులు వాడిపోవడం మొదలయ్యాయి. తేనె కూడా లభించకపోయింది. మీరా చాలా బాధపడింది. ఆమె కుటుంబానికి తేనె ఎలా తీసుకెళ్తానని ఆలోచించింది. ఇతర తేనెటీగలు భయంతో తమ ఇళ్లలో దాక్కున్నాయి. కాని మీరా ధైర్యంగా నిర్ణయించుకుంది, నేను మేఘ రాక్షసుడితో మాట్లాడతాను. చిన్న మీరా ధైర్యంగా ఎగిరి మేఘ రాక్షసుడి దగ్గరకు వెళ్ళింది. రాక్షసుడు కోపంగా అడిగాడు, నువ్వెవరు చిన్నదానా? మీరా నవ్వుతూ చెప్పింది, నేను మీరాను. మీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. రాక్షసుడు, మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. మా ఛానల్ని